హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వెనీస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇన్ని డేస్ నేను సమ్మర్ వెకేషన్కి ఒక ట్రిప్కి వెళ్ళానండి. సో అందువల్ల నేను వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. సో రిటర్న్ అయ్యాను. అగైన్ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజైతే నేను ఒక ఎమ్మీ రసం రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సమ్మర్ కదండి, సమ్మర్లో మనం ఇలాంటి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. అందులోనూ మనం వెయిట్ లాస్లో ఇట్లా ఉన్న ఫుడ్ మనం తీసుకుంటే మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దాము. జనరల్గా రసము అంటే మనం బయట నుండి రసం పౌడర్స్ కొనుక్కురావడము, అవి యాడ్ చేసి మంచి ఫ్లేవర్ని అయితే మనం తీసుకొస్తాము. బట్ ఇప్పుడు నేను చూపించే రసానికి మనం బయట నుండి ఎలాంటి రసం పౌడర్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. హ్యాపీగా హోమ్ మేడ్ రసం పౌడర్ని ఎలా చేస్తామో చూపిస్తాను. మనందరికీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను ఈ రసం పౌడర్ని అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూడడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే, మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే, అవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్లో హెల్దీ రిలేటెడ్ వీడియోస్, అలాగే వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయండి. ఇంకా వెయిట్ లాస్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటనే వాటన్నిటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో తప్పకుండా మన ఛానల్లో ఉన్న రిమైనింగ్ వీడియోస్ని కూడా వాచ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం రసం పౌడర్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/4 స్పూన్ ధనియాలు, 10 మిరియాలు, 6 మెంతి గింజలు, కొంచెం జీలకర్ర, తర్వాత ఒక 5 ఎండుమిర్చిని తీసుకున్నాను నేను ఇక్కడ. వీటిని జస్ట్ నేను హీట్ చేస్తున్నానండి. సో ఆ హీట్ చేసిన వాటిని మనము మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసి, ఆ తర్వాత ఒక 4 చిన్నులపాయలు ఉంటాయి కదా, వాటిని నేను ఇందులో యాడ్ చేసి పౌడర్ చేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బేస్ చేసుకొని మీరు చేసుకోండి. నేను చేస్తున్న ఈ రసం అయితే నలుగురికి సరిపోతుందండి. నేను గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా ఉండింది. సో మనం రసం పౌడర్ని ఇట్లా రెగ్యులర్గా చేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం 1 or 2 గార్లిక్ పౌడర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇట్లా నానబెట్టుకొని దాని నుంచి తీసినటువంటి ఆ రసాన్ని పక్కన పెట్టుకోవాలి మనం. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, టొమాటో, 2 గ్రీన్ చిల్లీస్ని అయితే నేను తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ నేమ్ ఇలా హాఫ్కి కట్ చేస్తాను, ఇంకొక ఆనియన్ నేమ్ అట్లా పొడవుగా కట్ చేసుకున్నానండి నేను. ఇక్కడ వచ్చేసి మనం ఎలాంటి కారము రసంలో యాడ్ చేయము. స్టార్టింగ్లో రసం పౌడర్లో ఒక 5 రెడ్ చిల్లీస్ వేసుకున్నాం కదా, ఇక్కడ ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాం. ఇంకా అదే మనకి కారము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నాను నేను. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి. నేను వేసిన కొంచెం ఆయిల్కే చూడండి, తర్వాత మీకు తెలుస్తుంది ఎంత ఆయిల్ ఎక్కువ కనిపిస్తుందో. రసం కదా, సో అంత అవసరం లేదు ఆయిల్, జస్ట్ కొంచెం వేసుకుంటే చాలు. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని, ఇక్కడ నేను 3 తీసుకున్నాను కరివేపాకు కొమ్మలు. అందులో నుండి నేను ఒక్కటైతే ఇప్పుడు వేస్తున్నాను, రిమైనింగ్ లాస్ట్లో వేస్తాను నేను. ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. దించడానికి ముందు ఫ్యూ మినిట్స్ బిఫోర్ నేను వేస్తానన్నమాట. ఇప్పుడు మనం అవన్నీ మిక్స్ చేసి ఒకసారి వేయించుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని ఇందులో అయితే వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని నేను ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి అదంతా తొలిపి నేను అందులో వేసుకుంటున్నాను. మనం వేయించుకున్నటువంటి టొమాటో, ఆనియన్స్ ఉన్నాయి కదా, నేను అందులో అయితే వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మిక్స్ చేసిన తర్వాత ఇంకా మనకి ఆ చింతపండులో కొంచెం ఉంటుంది కదండి రసం, ఆ రసాన్ని కూడా పిండేసేసి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీ అవసరమో మీరు అంత వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేయద్దు, పులుపు తగ్గుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఎంతమందికి కావాలో. పులుపు చెక్ చేసుకుంటూ వేసుకోండి, మరీ వాటర్ ఎక్కువ వేసేసినా ఆ పులుపు ఫ్లేవర్ ఉండదన్నమాట. సో నేను ఇందులో ఎలాంటి కారం పౌడర్స్ కూడా ఏమీ వేయడం లేదండి. జస్ట్ మనము ఆ పౌడర్లో వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, ధనియాలు, మిరియాలు, వీటన్నిటితో ఎండుమిర్చి, అవి 2 గ్రీన్ చిల్లీస్ని అయితే నేను తీసుకున్నానండి. ఫ్లేవర్ మాత్రం సూపర్. మీరు ఇది చేస్తున్నప్పుడు కంపల్సరీ మీ హౌస్లో వాళ్ళు కూడా అసలు ఆ స్మెల్కే టక్క రైస్ పెట్టేసుకొని నాకు ముందు ఒక 2 గంటలు వేయని చెప్పి అడిగి మరీ వేయించుకుంటారు. అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అసలు బయట నుంచి తెచ్చుకున్న రసం పౌడర్స్ ఎందుకు పనికి వస్తాయండి రసంకి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. సో ఇందాక చెప్పాను కదా ఎండింగ్లో నేను కరివేపాకు వేస్తానని, అసలు ఆ లాస్ట్లో వేసే కరివేపాకు ఫ్లేవర్ ఉంటుందండి అమోఘం. అసలు ఇంక మనల్ని వెంటనే తినేయాలన్నంతలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత రసం మొత్తం కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని యాడ్ చేస్తే అసలు దాని నుండి వచ్చే అరోమా ఉంటుంది. ఐ కాంట్ సే దట్ ఇన్ వర్డ్స్. ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చీట్ డేలో ఒక కప్ రైస్ తీసుకొని అందులో ఇది బ్రౌన్ రైస్లోకి బాగుంటుంది, గోధుమలోకి బాగుంటుంది, ఐ మీన్ దాలియా అని చెప్తాం కదా, సో అందులోకి గోధుమ రవ్వలో కూడా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీని అయితే చెప్తానండి. సో మన టేస్టీ రసం అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా మీకు ఎంత అవసరం అంత వేసుకొని శుభ్రంగా తినేసేయచ్చు. ఈ రసంలోకి చికెన్ ఫ్రై యాడ్ చేసుకుంటే అసలు టేస్ట్ని ఇంకా పెంచేస్తుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీలో ఇలాగే రసం ఎంతమంది చేస్తారో నాకు కూడా కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన చికెన్ ఫ్రై అమ్మ చేసింది, అది కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.